అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మనం రోజంతా ఎన్ని వార్తలు మన చెవిలో పడినా మనం చదివిన ఒక దినపత్రిక చదవడం కంపల్సరీ. ఎందుకంటే ఆ రోజు జరిగిన అప్డేట్స్ అన్నిటికీ ఒక కంక్లూజన్ పత్రికల్లో వస్తుంది. అందుకే పత్రికలు తప్పనిసరిగా చదవాలి. ఆన్ పేపర్ అంటే రైటింగ్ ద్వారా ఒక కంక్లూజన్ ఇస్తారనమాట. ఇప్పుడు మనకి రోజులో ఒక 10 ఇన్సిడెంట్లు జరగవచ్చు. అవన్నీ మనం ఏదో రకరకాల పనుల్లో ఉంటూ ఎలక్ట్రానిక్ మీడియాలోనో సోషల్ మీడియాలోనో చదవచ్చు. ఆ తర్వాత ఏం జరిగింది, దాని కంక్లూజన్ ఏంటనేది తెలియదు. సో అటువంటివి రకరకాల వార్తల సమాహారం, వాటి కంక్లూజను అదంతా కూడా న్యూస్ పేపర్స్లో ఉంటుంది. అందుకే ఖచ్చితంగా మీరు ఏ పనిలో ఉన్నా న్యూస్ పేపర్స్ చదవాలి. సో మీకు ఆ పని లేకుండా నేనే 4 పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికలు కూడా చదివి వాటిలో ఉన్న ముఖ్యమైన వార్తలను వినిపిస్తున్నాను. అందుకే ఎక్కువ మంది లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి చూసేలాగా షేర్ చేయండి అని చెప్తున్నా. రిఫర్ చేయాలి. మీరు ఏంటంటే ఎక్కువ మందికి రిఫర్ చేయాలి మన ఛానల్ని. ఇదిగో ఈ ఛానల్లో ఇట్లా డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ వస్తుంది, చూడండి, ఒక 2-3 రోజులు చూడండి, నచ్చితే కంటిన్యూ అవ్వండి, లేకపోతే వద్దు అని చెప్పండి. సో అట్లా 75,000 వ్యూస్ మనకు టార్గెట్ అనమాట. అది వచ్చేలాగా చేయండి. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా. సో నా ఛానల్ రెగ్యులర్గా చూస్తున్న నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఎప్పుడో ఒకసారి వీలైతే నేరుగా కలిసి మీ అందరి చేత రాఖీ కట్టించుకునే ప్రయత్నం చేస్తా. ఎప్పుడైనా కలుద్దాం. నాకు ఎప్పటికప్పుడు సబ్స్క్రైబర్స్ని కలవాలని ఉంటుంది, మీటప్స్ పెట్టాలని ఉంటుంది. కానీ అటు నుంచి సబ్స్క్రైబర్స్ ఎన్ని పనుల్లో ఉంటారో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కలిస్తే బాగుంటుంది. నేను కలవడానికే ఇష్టపడతా, ఎక్కువ కలవాలి, ఇంటరాక్ట్ అవ్వాలని ఇష్టపడతా. చూడండి, బెంగళూరులో మీటప్ పెట్టాయి, ఎంత బాగుంది, ఎంత సక్సెస్ అయింది. ఇప్పటికీ కూడా నాకు ఆ మెమరీస్ గుర్తున్నాయి. అలా హైదరాబాదు, వైజాగ్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు అన్ని ప్రాంతాల్లో పెట్టాలనే ఉంటుంది. కాకపోతే అక్కడ ఆ ఏరియాలో ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకోవాలి. ఇదిగో మేము బాధ్యత తీసుకుంటాం, మీరు రండి, ఇదిగో ఒక 500 మంది 400 మంది గ్యాదర్ అవుతారు అని చెప్తే ఖర్చులు అవి మనం పెట్టుకోవచ్చు. ఎవరో ఒకరు స్పాన్సర్ ఉంటారో, స్పాన్సర్ ద్వారా పెట్టించవచ్చు. ఏదో కంపెనీ ఉంటుంది, స్పాన్సర్ ఇస్తారు. స్పాన్సర్షిప్ ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే అక్కడ మొబైలైజ్ అవ్వడం ఇంపార్టెంట్ అనమాట. నాకు అక్కడ అన్ని ఏర్పాట్లు అన్నీ చేసేవాళ్ళు ఇంపార్టెంట్. సో వైజాగ్లో ప్లాన్ చేస్తున్నా, చూద్దాం, టైం చూసి చూద్దాం. సరే, పక్కకెళ్తే దోపిడీ లెక్క తేలాలి, క్వాడ్స్ సిలికా శాండ్ అక్రమాలపై సిఐడి విచారణ. 5 ఏళ్ల వివరాలు సిద్ధం చేస్తున్న గనుల శాఖ. గతేడాది రికార్డు స్థాయిలో 6.21 లక్షల క్వాడ్స్ చైనాకు ఎగుమతి. ఏటా 18 నుంచి 20 లక్షల టన్నుల సిలికా శాండ్ విక్రయాలు. ఇవన్నీ వైకాపా పెద్దల సిండికేట్ల కనుసన్నల్లోనే. ఏమండి, ప్రశాంతంగా ఉంచరా? పాపం సిలికా శాండ్ ఒక 4గురికి ఇచ్చారు. ఆ 4గురిలో 3 నాశనం అయ్యారు ఆల్రెడీ. ఒక్క ఆయనే కొంచెం హాయిగా ధీమాగా ఉన్నాడు. సిలికా శాండ్ని 4 రీజియన్లుగా విభజించి 4గురికి కాంట్రాక్ట్ ఇచ్చారు. అందులో ఒక ఆయన ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి. 4 సార్లు ఎంపీగా పోటీ చేశారు, 4 సార్లు గెలవలేదు. ఫైనాన్షియల్గా బాగా ఇప్పుడు చితికిపోయారు. ఇంకా ఈ సిలికా శాండ్ కేసులు అంటే ఎక్కడండి? ఇంకొక ఆయనేమో ఆల్రెడీ వివాదాల్లో ఉన్నాడు, మీడియా ఛానళ్ళు పెట్టే పనిలో ఉన్నాడు ఆయన. ఇంకొక ఆయనేమో అప్పట్లో ఆయన లోకేష్ గారికి బినామీ అని చెప్పి పెద్ద గొడవ చేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనకు పదవులు ఇచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చారు. అలా ఇంకొక ఆయన ఉన్నాడు. ఇలా ఈ సిలికా శాండ్ తీసుకున్న 4గురిలో ఒక ఆయన బాగానే ఉన్నాడు, మిగిలిన 3 కూడా బాగా ఇబ్బందుల్లో ఉన్నారనమాట. వాళ్ళ దగ్గర పార్టీ పిండాల్సినంత పిండేశారు. వాళ్ళు ఒక 10 కోట్లు సంపాదించుకున్నారనుకో, 9 కోట్లు పార్టీకే కప్పం కట్టాలి, పార్టీ పెద్దలకే కప్పం కట్టాలి. సో సిలికా శాండ్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకి ప్రశాంతత లేదు. తీరా ఎంతో కొంత మిగిలే అనుకుంటే ఎన్నికల్లో పోటీ చేయండి, మీరు సిలికా శాండ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు, మీరు పోటీ చేయండి, మీరే ఖర్చులు పెట్టుకోండి అన్నారు. సో ఆ మిగిలింది కాస్త ఎన్నికల్లో ధారపోసారనమాట. పాపం వాళ్ళకి ప్రశాంతత లేదు. ఇప్పుడు ఇంకా ప్రశాంతత ఉండదు సిఐడి విచారణ అంటే. అయ్యో, జగన్ ప్రభుత్వంలో భారీగా జరిగిన ఇసుక దందాపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించగా, గత 5 ఏళ్లలో క్వాడ్స్ సిలికా శాండ్లో సాగిన దోపిడీపై కూడా సిఐడి విచారణ చేయనుంది. ఇప్పటికే గనుల శాఖ అధికారుల బృందాలు నెల్లూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని క్వాడ్స్ సిలికా శాండ్ తరలింపులో జరిగిన అక్రమాలపై కీలక సమాచారం రాబట్టారంట. లీజులతో పాటు అవి లేని చోట్ల ప్రభుత్వ పట్టా భూముల్లో జరిగిన తవ్వకాలను పరిశీలించి కొలతలు వేశారు.
ఆయా చోట్ల వినియోగించిన పర్మిట్లను పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు కోట్లలో దోచుకున్నట్టు గుర్తించారు. కోట్లు కాదు మేస్టారు, 100 కోట్లు మేస్టారు, 100 కోట్లు దోచుకున్నారు మేస్టారు. నగదుగా తీసుకున్న సొమ్ము ఏమైంది? ఇదో పెద్ద వ్యవహారమే, చాలా పెద్ద వ్యవహారం, మామూలు వ్యవహారం కాదు ఇది. సిఐడికి చాలా పనులు ఉన్నాయండి. ఇసుక గనులు, ఇప్పుడు మైనింగ్ ప్లస్ క్వాడ్స్, ఈ 3, మద్యం, ఆడుదాం ఆంధ్ర, తర్వాత ఇంకేవేవి మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం కేసు, ఇలా చాలా ఉన్నాయి. సిఐడికి ఆల్రెడీ ఒక 10కి పైగా కేసులు అప్పచెప్పారు. ఇంకా బోల్డ్ ఉన్నాయి. గత ప్రభుత్వ లీలలన్నీ 1 by 1 బయటకు వస్తూనే ఉన్నాయి. అవన్నీ సిఐడి విచారణకు ఇస్తూనే ఉన్నారు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో అన్ని శాఖల కంటే ఎక్కువ పని ఉన్నది సిఐడికే. సుమోటోగా హత్యాచారం కేసు స్వీకరించిన సుప్రీంకోర్టు రేపటి నుంచి విచారిస్తామని వెల్లడి. ఇది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఘాతుకం మీద దానికి సంబంధించి సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఇందులో సంచలనాలు ఉన్నాయి. నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేశాను, మీరు చూడని వాళ్ళు చూడండి. అందులో చాలా విషయాలు చెప్పాను. అసలు ఈ మొత్తం వ్యవహారం ఏంటి అనేది మన వేరే ఛానల్, 3వ ఛానల్ ఉంటుంది కదా, దానిలో చెప్పాను. 3వ ఛానల్ మేబీ మీ అందరికి తెలుసో లేదో, శ్రీనివాస్ లైఫ్ బుక్ అని ఉంటుంది అన్నమాట ఛానల్ పేరు. దీనిలో చెప్పాను 24,000 వ్యూస్ వచ్చాయి. కోల్కతా డాక్టర్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అతిపెద్ద మాఫియా హ్యాండ్, దేశంలో అతిపెద్ద మాఫియా దీనిలో హ్యాండ్ ఉందన్నమాట. బీజేపీతో డీల్ లేకపోతే మమతా క్లోజ్. నిజంగా బీజేపీ దీనిలో పొలిటికల్గా ఇన్వాల్వ్ అవ్వకపోతే మమతా కెరీర్ క్లోజ్ అయినట్టే. అది చాలా డీటెయిల్డ్గా చెప్పాను, వీలైతే అది చూడండి. చాలా పెద్ద సెన్సేషన్ అది. ధృవ సినిమా అవయవాలు అవి ఇవి ఎలాగైతే చేస్తారో అది ఒకటోది. నాట్ ఓన్లీ దట్, అవి ఒక్కటే కాదు, నిషేధిత మాదక ద్రవ్యాలకు సంబంధించి ఒక పెద్ద రాకెట్టు, మళ్ళీ అది ఒక్కటే కాదు, ఎక్స్కి సంబంధించి ఒక పెద్ద రాకెట్టు. ఈ 3 రాకెట్లు కూడా ఈ కాలేజ్ ఆధ్వర్యంలో ఉన్నాయంట. అందుకే గత 20 సంవత్సరాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారంట కాలేజ్ వేదికగా. రకరకాల మార్గాల్లో వందలాది మంది, కానీ ఏవి బయటకు రావు. బయటకు వచ్చాయి కొన్ని మాత్రమే. నేషనల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్స్ అన్నీ, చాలా ఆర్టికల్స్ చదివి నేను ఈ వీడియో చేశాను. సో వీలైతే ఈ వీడియో చూడండి. దేశం మొత్తం షాక్లో అతిపెద్ద మాఫియా హ్యాండ్ అనేది చూడండి వీడియో. అది సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది, మంచి విషయమే. సో పాత ఘటనలు కూడా వీలైతే వెలికి తీస్తే బాగుంటుంది. తర్వాత పత్రాలు కాల్ చేస్తే అక్రమాలు బూడిదవుతాయా? పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారంలో లొసుగులెన్నో. అర్హులుగా అందాల్సిన సొమ్ము వైకాపా నేతల నిర్వాకంతో పక్కదారి. ధవళేశ్వరంలో దసరాలు కాల్చివేతతో కదలనున్న డొంక. తప్పు చేయడం, తప్పుకు దొరకకుండా ఆధారాలు కాల్చేయడం కొత్త ట్రెండ్ అనమాట. బహుశా సినిమాల్లో కూడా లేదు ఇది. నెక్స్ట్ ఎవరైనా సినిమాలు తీసినప్పుడు ఇటువంటి సీన్లు కూడా పెడతారు. ఇప్పుడు సినిమాల్లో ఎక్కడ పెడతారు సీన్లు? బయట జరిగే క్రైమ్ సీన్లు సినిమాల్లో పెడతారు. సినిమాల్లో ఎక్కడైనా క్రియేటివ్గా ఉన్నది బయట అమలు చేస్తారు. రెండు కూడా ఇంటర్లింక్ అనమాట. అట్లా ఇప్పుడు తప్పు చేసినవాడు, అక్రమాలు చేసినవాడు దొరకకుండా ఉండాలి అంటే దానికి సంబంధించిన ఆధారాలు మాయం చేయాలి. అది ఒక కొత్త ట్రెండ్. అది మదనపల్లిలో జరిగింది. ఇదిగో ఈ పోలవరం నిర్వాసితుల అక్రమాలకు సంబంధించి కదిలింది. పోలవరం ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములను రైతులు వదులుకున్నారు. గిరిజనులు ఊళ్ళు ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు 1% అంటూ గత 5 ఏళ్ళు వైకాపా సర్కారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అగమ్యగోచరంగా మార్చేస్తే ఇది అవమానం అండి. 1% అంటే ఒక మంత్రి గారిని ఉద్దేశించింది మాత్రమే. మరి పోలవరం ప్రాజెక్టును ఉద్ధరించడానికి గత 5 ఏళ్లలో 2 మంత్రులు పనిచేశారుగా. ఒక మంత్రి గురించే రాశారు, ఇంకో మాజీ మంత్రి గురించి రాయాలిగా. ఇంకో మాజీ మంత్రి గురించి కూడా వీలైతే అక్కడ అదేదో ఉంటుందిగా, పదాలు పెట్టండి. అప్పుడు అది వస్తే ఆ మంత్రి గారు గుర్తొస్తారు. అప్పుడు ఇద్దరిని బ్యాలెన్స్ చేసినట్టు. ఆ పార్టీ నాయకులు భూపరిహారాన్ని అందిన కాడికి దోచుకున్నారు. అక్రమాలకు కొందరు అధికారులు తలవడంతో నకిలీ భూదస్త్రాలు తెర మీదకు వచ్చాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన భూభాగవతంపై బాధితులు, ప్రజా సంఘాలు గొంతు చించుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమార్కుల్లో గుబులు రేగింది. ఈ నేపథ్యంలోనే పోలవరం భూపరిహారం చెల్లింపుల్లో అక్రమాలను మసి చేసి మాయం చేయాలనుకున్నారా అంటే చాలామంది నుంచి అవుననే సమాధానం వస్తోంది. అట్లా
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులకు అక్రమాలుగా బినామీల పేరుతో డబ్బులు కాజేశారు. భూములు ఇవ్వకపోయినా భూములు ఇచ్చినట్టు చూపించి వాళ్ళకి పరిహారం డబ్బులు ఇవ్వడానికి సృష్టించారనమాట. సో ఆ అక్రమాలన్నీ కూడా బయటపడకుండా దస్త్రాలు కాల్చేశారు. కొత్త ట్రెండ్ అంతే. డిస్కంలు లెక్కలు చెబుతాయి. ఆన్లైన్లో సామగ్రి వివరాలు, జిల్లాల వారీగా సమాచారం వెబ్సైట్లో అందుబాటులోకి. విద్యుత్ పంపిణీ సంస్థల్లో సామగ్రి కొనుగోలుల అడ్డగోలు వ్యవహారాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని డిస్కంలు సిఎండీలను ఆదేశించింది. స్టోర్స్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటి వివరాలను డిస్కంలు జిల్లాల వారీగా నమోదు చేస్తున్నాయంట. సో వాళ్ళు ఏం కొన్నారు, ఎంతవరకు స్టాక్ ఉందనేది వెబ్సైట్లో ఉంటాయంట. అదొక మంచి విషయం. ఫోటో బాగుంది కదా. రివ్వున గొవ్వలు నింగిన మొవ్వలు. నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సో ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే అంట. మంచిది. మన ఛానల్ చూస్తున్న ఫోటోగ్రాఫర్లందరికీ కూడా శుభాకాంక్షలు. ఒక్క ప్రమాదం తలరాత తారుమారు, ఇదో మంచి వార్త ఇచ్చారండి. మంచి హ్యూమన్ యాంగిల్ స్టోరీ. ఈనాడు ప్రత్యేకం ఏంటంటే వాళ్ళు ఒక ప్రమాదాన్ని ప్రమాద కోణంలోనే చూడరు, హ్యూమన్ యాంగిల్ కూడా చూస్తారు. అంటే ఒక కుటుంబంలో 4 ఉంటారు, హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది కుటుంబం. ఆ కుటుంబంలో ఒక పెద్ద మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా తలకిందులయ్యాయి అనేది చదివే వాళ్ళకి మైండ్ కళ్ళు చెమరుస్తాయి, మైండ్ అంతా డిస్టర్బ్ అవుద్ది. దాంతో కొంచెం జాగ్రత్త పడతారు, అయ్యో మన కుటుంబం ఇలా అవ్వకూడదు అని. సో అటువంటి ఇదిగోండి, కుమారుడు ఫోటో పట్టుకొని విషణ వదనంతో తల్లి కొండమ్మ. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ మీద ఆధారపడుతున్న కుటుంబం, ఆ పర్సన్ సడన్గా రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతే రివర్స్ అయిపోద్ది కదా, చాలా దారుణం ఉంటుంది కదా. సో అందుకే బయటకు వెళ్తున్నప్పుడు చాలా భద్రంగా ఉండాలి, ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. 99.99% మనము సరిగ్గా ఉన్నా, మన తప్పు లేకపోయినా ఎదుటి వాళ్ళ తప్పుల వలన మనం ప్రమాదాలకు గురవ్వచ్చు. అందుకే అలర్ట్గా ఉండాలి, కామన్ సెన్స్తో ఉండాలి, స్పాంటేనియస్గా కూడా ఉండాలి. డ్రైవింగ్లో చాలా అలర్ట్గా ఉండాలి, అప్రమత్తత ఉండాలి. మనం అప్రమత్తంగా ఉండాల, ఎదుటోడు ఉంటాడు వెళ్తాడు సడన్గా సిగ్నల్ వేయకుండా తిరిగేయచ్చు, అప్పుడు మనం సడన్గా వెళ్ళి కొట్టేయచ్చు. సో అప్పుడు వాడిదే తప్పు, వాడి తప్పు కదా అని మనకు తెలుసు, వాడికి తెలుసు, కానీ రోడ్డుకు తెలియదు, మనకు తగిలిన దెబ్బకు తెలియదు. కాబట్టి దాన్ని కూడా మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి, దాన్ని కూడా మనం తప్పించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రోడ్ల మీద వెళ్ళినప్పుడు అన్ని రకాలుగా ఆలోచించాలి. సో అది ఈనాడులో హ్యూమన్ యాంగిల్లో వేశారన్నమాట. మంచి స్టోరీ. రవాణా శాఖలో పిఎస్ఆర్ మార్క్ ఏకఛత్రాధిపత్యం, తప్పు చేసిన అధికారులకు క్లీన్ చిట్, పదోన్నతులు. నాడు తాడిపత్రి లారీల కేసులో ఒక్క అధికారిపైన చర్యలు లేవు. తాజాగా సూళ్ళూరుపేట ట్యాంకర్ల కేసులోనూ ఇంతేనా? గత వైకాపా ప్రభుత్వంలో రవాణా శాఖ కమిషనర్గా సుదీర్ఘకాలం పనిచేసిన పి సీతారామాంజనేయులు పిఎస్ఆర్ ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించారు. BS3 లారీల కేసులో తెదేపా నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపిన ఆయన ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసిన రవాణా శాఖ అధికారులపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవాలనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారింది. ఈ కేసులో అధికారుల పాత్ర ఉందని స్పష్టంగా తేలినా వారిపై చర్యలు లేకుండా తర్వాత పదోన్నతులు ఇచ్చి పిఎస్ఆర్ తన మార్కు చూపారంట. అలాగే సూళ్ళూరుపేట కేసులో కూడా, సూళ్ళూరుపేట రవాణా కార్యాలయం పరిధిలో కూడా 2021లో ఆయిల్ ట్యాంకర్ల కుంభకోణం వెలుగు చూసింది. నాగాల్యాండ్ నుంచి 80 ట్యాంకర్లు నిరభ్యంతర పత్రాలు తీసుకొచ్చి సూళ్ళూరుపేట MVI కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేశారు. అసలు ఆ ట్యాంకర్లే లేవు, అయినా సరే రవాణా శాఖ అధికారులు RTI ఏజెంట్లతో కుమ్మక్క ఇదంతా చేశారంట. సో రవాణా శాఖ కమిషనర్గా వెలగబెట్టిన మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి సంబంధించి లీలలు. హైదరాబాద్ అభివృద్ధిలో రాజుల పాత్ర కీలకం, క్షత్రియ సమితి అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఒక సీఎంగా కుల సంఘాల మీటింగులకు వెళ్ళడం కరెక్టే అంటారా? అంటే జస్ట్ మీ అభిప్రాయం కామెంట్ చేయండి, నా అభిప్రాయం ఇక్కడ చెప్పను. మొన్న ఆయన ఆల్రెడీ కమ్మ సామాజిక వర్గం వాళ్ళ మీటింగ్కి వెళ్ళారు, అక్కడ వాళ్ళని అప్రిషియేట్ చేశారు. సో నిన్న క్షత్రియ సామాజిక వర్గం మీటింగ్కి వెళ్ళారు, వాళ్ళని అప్రిషియేట్ చేశారు. ఒక సీఎంగా కుల సంఘాల మీటింగులకు వెళ్ళడం కరెక్టా కాదా మీరు ఒకసారి చేయండి. మీ ఉద్దేశం, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తర్వాత 2 ఏళ్లలో మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్. ఈనాడు ఈటీవీతో ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన కేశినేని చిన్ని. సో కేశినేని చిన్ని గారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారనమాట. సో ఆయన ఏంటంటే మంగళగిరిలో 2 ఏళ్లలోనే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ అంటున్నారు.
చదవడానికి, చూడడానికి, వినడానికి బాగుంటుంది, కానీ అది జరగదు. మీరేది నిజంగా గుర్తుపెట్టుకోవద్దు. ఇదిగో ఆగస్టు 19, 2024 ఈ వార్త చదువుతున్నాం. ఆగస్టు 19, 2026లో మళ్ళీ గుర్తు చేద్దాం. ఓకేనా? చెప్తున్నానుగా, ఇటువంటివన్నీ చదవడానికి, వినడానికి, చూడడానికి బాగుంటాయి. అఫ్కోర్స్ ఆ మంగళగిరి స్టేడియం రెడీ అయింది, దాదాపుగా ఒక 70%, 80% వర్క్స్ అయ్యాయి. కానీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ పెట్టేంత సీన్ లేదు 2 ఏళ్లలో. విజయవాడ వేదికగా జాతీయ క్రీడలు ఎంపీ కేశినేని చిన్ని అమరావతికి గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2027లో విజయవాడ వేదికగా జాతీయ క్రీడలు నిర్వహించబోతోందంట. ఇది మంచి విషయమే. తర్వాత అన్నా క్యాంటీన్లకు గోకరాజు గంగరాజు కోటి విరాళం ఎక్స్లో వెల్లడించిన మంత్రి లోకేష్. గోకరాజు గంగరాజు గారు మాజీ ఎంపీ, ఓ పెద్ద కార్పొరేట్ బిజినెస్ శక్తి. ఆయన అన్నా క్యాంటీన్లకు ₹1 కోటి విరాళం ఇచ్చారంట. సో ఇవన్నీ ఈనాడులో మొదటి 3 పేజీల్లో వచ్చిన వార్తలు. ఇది పక్కన పెట్టి మనందరికీ ఎంతో ఇష్టమైన మన సాక్షి, మన మనస్సాక్షి, మన గుండె సాక్షి అని ఎప్పుడూ కొట్టుకుంటుంది కాబట్టి అది చూద్దాం. పింఛన్లపై పిడుగు. పేదల పింఛన్లు భారీగా తొలగించేందుకు చంద్రబాబు కొత్త ఎత్తు. ఎన్నో ఏళ్లుగా లబ్ధిదారులుగా ఉన్నవారికి నోటీసులు. ఇది కథ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనర్హులకు పింఛన్లు ఇచ్చారంట. గత 5 ఏళ్లలో అనర్హులకు పింఛన్లు ఇచ్చారు. ఎటువంటి వికలాంగత్వం లేకపోయినప్పటికీ సదరం క్యాంపుల్లో అక్రమంగా ఆ ధృవీకరణ పత్రం పట్టుకుని వచ్చి పింఛన్లు పొందారంట. సో అలా అక్రమ లబ్ధిదారులు, అనర్హులు ఎవరున్నారో వాళ్ళని తొలగించడానికి ఈ ప్రభుత్వం ప్లాన్ చేసింది. కాబట్టి 15 రోజుల్లో మీరు సదరం ధృవీకరణ పత్రం తీసుకురండి అని వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. అది రాశారు, పింఛన్లపై పిడుగు అని. అయితే పింఛన్లు తీసే అవకాశం ఉంది, తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తారు, కుదిస్తారు. అందులో అర్హులు పోకుండా ఉండాలి. లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం తప్పు కాదు. ఇప్పుడు 65 లక్షల మందిని 60 లక్షలుగా చేయడం తప్పు కాదు. అయితే ఆ 5 లక్షల మందిని కూడా నిజమైన అనర్హులు ఎవరున్నారో వాళ్ళనే ఏరివేయాలి. ఇప్పుడు కొంతమంది కేవలం పింఛన్ల కోసం ఏజ్ మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసేయచ్చు. కేవలం పింఛన్ల కోసం హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్లు కృత్రిమంగా తయారు చేసుకున్న వాళ్ళు, సదరంలో డాక్టర్లకు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసేయచ్చు. అట్లా కొంచెం అనర్హులు ఎవరున్నారో గుర్తించి తీయాలి తప్ప అర్హులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలి. ఇదిగో పింఛన్ లబ్ధిదారుడికి పల్నాడు జిల్లా శ్యామలాపురం ఎంపీడీఓ జారీ చేసిన నోటీసు. ఇట్లా చాలామందికి నోటీసులు ఇచ్చారు. దారుణంగా అవమానించారు. సీఎంగా ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలే తనను దారుణంగా అవమానించారని, దాంతో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చిందని జార్ఖండ్ మాజీ సీఎం జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ అన్నారు. ఆయన బీజేపీలో చేరుతున్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి గారు బీజేపీలో చేరుతున్నారు. సో ప్రతి పార్టీ మారే ప్రతి వ్యక్తి కూడా పార్టీలో తనకు అవమానాలు జరిగాయి అంటారు కదా, అదే స్క్రిప్ట్ ఆయన కూడా ఫాలో అయ్యారు. తర్వాత విశాఖలో శిశు విక్రయ కేసులు ట్విస్ట్. విశాఖ శిశు విక్రయ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఈ వ్యవహారంలో అంతర్రాష్ట్ర ముఠా హస్తం ఉన్నట్టు గుర్తించారు. విశాఖపట్నమే కాదండి, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు ఇట్లా చాలా చోట్ల హాస్పిటల్స్లో డెలివరీ అయిన తర్వాత శిశు విక్రయ ముఠాలు, అంతర్జాతీయ ముఠాలు ఉన్నాయి. పుట్టిన పిల్లలను తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు. చాలా ఘటనలు జరిగాయి. అవి సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు మనం చూస్తుంటాం. అవి సాధారణ చిన్న క్రైమ్ కాదు, దానిలో పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయంట. అందులో ఒక ట్విస్ట్ వచ్చింది. అంతర్రాష్ట్ర ముఠాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాలికపై బస్సులో సామూహిక, ఉత్తరాఖండ్లో దారుణం. అది కలకటాలో ఇన్సిడెంట్ మనం మర్చిపోకముందే ఉత్తరాఖండ్లో జరిగింది చూడండి. 15 ఏళ్ల బాలిక మీద సామూహిక. ఈ నెల 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 డ్రైవర్లు సహా 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉల్లి రేటు మహాఘాటు. రానున్న రోజుల్లో మరింత, ఆగస్టు కదా, ఆగస్టు సెప్టెంబరు ఉల్లిపాయ రేట్లు పెరుగుతాయి. అలవాటు అయిపోయింది జనాలకు కూడా. బహిరంగ మార్కెట్లో 60 రూపాయలు, 60 ఏంటి 100 రూపాయలకి వెళ్తుంది. ప్రభుత్వాలేమో రైతు బజార్లో రాయితీలో ఇస్తాము అంటారు, కానీ అవి బాగోవు. మనకు ప్రతి సంవత్సరం అలవాటు అయిపోయింది. ఇది రొటీన్ స్క్రిప్ట్ అయిపోయింది. ఇది రొటీన్గా జనాలకు లైఫ్ అంటే ఆగస్టు నెలాఖరు వచ్చింది ఉల్లిపాయ రేట్లు పెరుగుతాయి, సెప్టెంబర్ నెలాఖరు వచ్చింది టమాటా రేట్లు పెరుగుతాయి అని అలవాటు అయిపోయింది జనంకి. ఇక ఓదండి బాక. శ్రీ సిటీలో నేడు 16 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు మళ్ళీ ప్రారంభోత్సవం. 8 పరిశ్రమలకు మళ్ళీ భూమి పూజ. వీటన్నింటిలో గత జగన్ ప్రభుత్వంలోనే ఉత్పత్తి ప్రారంభం. పరిశ్రమలు క్యూ కట్టాయని చెప్పుకునేందుకు పాట్లు. నేడు శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు పర్యటన. సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభించిన వాటినే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రారంభిస్తారు అని
రాశారు. అంటే ఆ అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు దేనికైతే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు, వాటిని మళ్ళీ ప్రారంభించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు వహించారు. కాబట్టి అదే చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తారు అని సాక్షిలో రాశారు. ఈరోజు చంద్రబాబు గారు శ్రీ సిటీ అందుకే వెళ్తున్నారు అని రాశారు. విధి లేక విధులు, సుదీర్ఘ పని గంటలతో జూడాలు సతమతం. నిరంతరాయంగా 2-3 రోజులు విధులు. జూడాలకు వారంలో 74 గంటల కంటే ఎక్కువ చేయొద్దని ఎన్ఎంసీ సూచన. కోల్కతాలో గురైన వైద్యురాలు 36 గంటలు విధుల్లోనే. అది నేను ఆశ్చర్యపోయాను, కానీ అది రొటీన్ అంట. జూడాలకి 36 గంటలు 48 గంటలు నాన్ స్టాప్గా విధుల్లోనే ఉంటారంట వాళ్ళు. నేటి నుంచి ఈవీఎంల పరిశీలన, ఈవీఎంలో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేసిన బాలినేని. సో అందులో పరిశీలన కాదు, జరగాల్సింది రీకౌంటింగ్. వాటిని వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి లెక్కించాలి, అది కావాల్సింది. ఉపాధి పనుల గుర్తింపునికి 23 గ్రామ సభలు. స్టీల్ ప్లాంట్కు ఓఎండీసీ గనులు. పబ్లిక్ హీరింగ్లో అనుమతి. త్వరలో ఇనుప ఖనిజం లభించే అవకాశం. మంచిది. ఇనుప ఖనిజం కొరతతో సతమతమవుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు ఎట్టకాలకు ఒడిశా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గనులకు సంబంధించి పబ్లిక్ హీరింగ్ ఆమోదం లభించిందంటండి. అది ఒకటి మంచిదే కదా, అలా లభిస్తే. ఇక ఓదండి బాక. శ్రీ సిటీలో నేడు 16 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు మళ్ళీ ప్రారంభోత్సవం. వీటన్నింటిలో గత వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే ఉత్పత్తి ప్రారంభం. డప్పు కొట్టుకోవడంలో సీఎం చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని మరోమారు స్పష్టమైంది. డప్పు కొట్టుకోవడంలో జగన్ గారే ఫస్ట్, ఆ తర్వాతే చంద్రబాబు గారు. ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. సాక్షిలో అస్సలు ఏమాత్రం తగ్గకూడదు. డప్పు కొట్టుకోవడంలో, కొట్టించుకోవడంలో మొదట జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాతే చంద్రబాబు గారు. ఇప్పుడు ఉండొచ్చు చంద్రబాబు గారికి జయం జయం చంద్రన్న, జయం జయం చంద్రన్న అనే భజన పాట ఉండొచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? గుండె లబ్ డబ్ అని కొట్టుకోకుండా జగనన్న అని కొట్టుకుంటుందనే ఒక అద్భుతమైన ఆణిముత్యం లేదా? తర్వాత ఇంకొక ఎమ్మెల్యే గారు, మహిళా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో జగనన్న అనే ఇంకో ఆణిముత్యం లేదా? ఇట్లా చంద్రబాబు నాయుడు గారికి జయం జయం చంద్రన్న లాంటి ఆణిముత్యం ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొన్ని ఆణిముత్యాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయ నాయకులకు భజన అలవాటు అయిపోయింది. దాన్ని చూసి జనం ఎంజాయ్ చేస్తున్నారు. సో పొలిటీషియన్స్ కొంతమంది ఎంటర్టైన్ చేస్తున్నారు జనాల్ని. తర్వాత ఆంధ్రజ్యోతి. వాసుదేవరెడ్డికి సిఐడి వచ్చు. మద్యం స్కామ్లో పిలిపించి ప్రశ్నించిన అధికారులు. కీలక వివరాలు బయటపెట్టిన బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ. ఆ వివరాలను ఆధారాలతో పోల్చి చూస్తున్న సిఐడి అధికారులు. డిస్టిలరీల యజమానులకు విచారించాక తదుపరి చర్యలు. మాజీ సీఎం జగన్కు ఇక్కట్లే. అది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దొరికిపోయే అవకాశం ఉందంట. మాజీ సీఎం జగన్కు ఇక్కట్లే. అందుకే పెద్ద లాయర్లతో చర్చలు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఫైళ్ళు, హార్డ్ డిస్కులు తీసుకెళ్లిన వాసుదేవరెడ్డి జూన్ 6 నుంచి అజ్ఞాతంలోనే. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో జరిగిన మద్యం కుంభకోణంలో అతిపెద్ద కీలక అడుగు నిన్న పడింది. సో ఆ మొత్తం దానిలో కర్మ క్రియగా ఉంటూ పాత్రధారి సూత్రధారికి మొత్తం అన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకున్న వాసుదేవరెడ్డి గారు సిఐడికి చిక్కారు. విచారం జరుగుతోంది. జగన్ బెంగళూరు ప్యాలెస్ సమీపాన ఓ హోటల్లో వాసుదేవరెడ్డి మకాం. లాయర్లతో కలిసి లోపలకు వెళ్ళిన వైనం. పసిగట్టిన సిఐడి బృందాలు వెంటనే పిలుపు. మద్యం అక్రమాల సూత్రధారి వాసుదేవరెడ్డి. డిస్టిలరీల నుంచి షాపుల వరకు ఆయన కొనసన్నంలోనే. అస్మదీయ సంస్థలకు భారీగా ఆర్డర్లు. పొరుగు కంటే అదనంగా చెల్లింపు. ఆ అదనపు మొత్తం పెద్దల జేబుల్లోకి. బార్ పాలసీలోనూ పెత్తనం. సంబంధం లేని ఎక్సైజు, సెబ్ అధికారుల బదిలీల్లో కూడా జోక్యం అని చాలా డీటెయిల్డ్గా పెద్దది రాశారు. మేబీ దీని మీద ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. తర్వాత నేడు 15 పరిశ్రమలు ప్రారంభం. 1570 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు. 900 కోట్లతో 7 పరిశ్రమలకు భూమి పూజ. శ్రీ సిటీలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం. 1213 కోట్లతో మరో 5 పరిశ్రమలకు స్థాపనకు ఒప్పందాలు. తిరుగు ప్రయాణంలో సోమశిల సందర్శన. బాగానే ఉంది. పవన్ చెప్పిన బేఫికర్. కాలుష్య నియంత్రణ మండలిని వేడని వైసీపీ వాసన. బయోవేస్ట్ ప్లాంట్ల ఏర్పాటులో సిపిసిబి మార్గదర్శకాలకు తూట్లు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంతే కదా, ఓకే.
విజయనగరంలో వైసీపీ నేత కంపెనీకి అనుమతి ఇవ్వాలని నిర్ణయం. అడ్డగోలు అనుమతికి డిప్యూటీ సీఎం నో. అయినా ఫైల్ నడుపుతున్న అధికారులు. భారీగా ముడుపులు తీసుకోవడమే కారణం. అప్పీలేట్ అథారిటీ ఆదేశాలు బేఖాతరు. సిపిసిబి వద్దన్నా, హైకోర్టులో కేసులున్నా డోంట్ కేర్. నిబంధనలకు విరుద్ధంగా 7 ప్లాంట్ల ఏర్పాటుకు స్కెచ్. కూటమి సర్కారు వచ్చినా తీరుమారని కొందరు. అధికారులు డబ్బులు తీసుకుంటున్నారు, రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారు, కానీ అధికారులు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి జరగాల్సిన వ్యవహారాలు జరిగిపోతున్నాయి అన్నమాట. కాలుష్య నియంత్రణ మండలిలో కొందరు అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నారు. వద్దన్న పని చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం మారినా వారిలో వైసీపీ వాసన వేడడం లేదు. బయో వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనుమతుల విషయంలో ఇప్పటికీ అడ్డగోలుగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో వైసీపీ నేతకు చెందిన ఓ కంపెనీ ఏర్పాటుకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో అనుమతులు ఇవ్వకుండా కొద్ది రోజులుగా ఆపేశారు. ఆయనను ఏమార్చి ఇప్పుడు మళ్ళీ సదరు ఫైల్ను అధికారులు మెల్లగా తెరపైకి తీసుకువస్తున్నారు. దీని అంతటికీ కారణం వైసీపీ హయాం నుంచి పాతుకుపోయిన కొందరు అధికారులు ఇప్పటికీ భారీ ఎత్తున ముడుపులు తీసుకోవడమేనన్న ఆరోపణలు వస్తున్నాయి. సో చాలా పెద్ద వార్త, ప్రభుత్వం మరి చూడాలి ఒకసారి. తర్వాత జేటీసీలు బెజవాడ వచ్చేయండి, కమిషన్ రేట్లో 24 గంటల్లో రిపోర్ట్ చేయండి. ప్రభుత్వ ఆదేశాలు. రవాణా శాఖలో కలకలం. పెద్దిరెడ్డి కుడిభుజం సహా 4 జాయింట్ కమిషనర్లకు షోకాజ్. వైసీపీ ప్రభుత్వంలో వసూళ్ల కోసం జిల్లాల్లో ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు. ఇప్పుడు వాటి మూసివేతకు ఉత్తర్వులు. రవాణా శాఖలో సంచలన ఆదేశాలు వెలువడ్డాయి. ఒకేసారి 4 జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లను ప్రభుత్వం కమిషనరేట్కు పిలిపించింది. కొత్తగా ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ విధానాలు తీసేసిందన్నమాట. తర్వాత ఏటీఎంలలో భారీ చోరీ. 2 ఏటీఎంల నుంచి 33 లక్షల అపహరణ. విశాఖలో పోలీసులకు సవాల్ విసిరిన ఆగంతకులు. పెందుర్తి, తగరపువలస ఎస్బీఐ ఏటీఎంలో ఘటనలు. వైర్లు కత్తిరించి గ్యాస్ కట్టర్తో ఏటీఎంలు బ్రేకు. సీసీ కెమెరాలపై బ్లాక్ పెయింట్ స్ప్రే. ఆధారాలు దొరకకుండా సీసీ ఫుటేజ్ బాక్స్ అపహరణ. కారులో వచ్చి దర్జాగా దొంగతనం. చేసేసి సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ ఉంటుందో ఆ సర్వర్ రూమ్లోకి వెళ్ళి బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయారంట. నైరుతి తీరు మారింది. రోజుల తరబడి ఉండే ముసురు కనుమరుగు. అన్ని ప్రాంతాలకు విస్తరించే వర్షాలు మాయం. ఒకే చోట అతివృష్టి, మరో చోట అనావృష్టి. ఆగస్టులో అనేక జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు. సముద్రాలు, భూమి ఉపరితలం వేడెక్కడమే కారణం. ఓకే. తర్వాత 4పై వేటు. పోలవరం ఫైళ్లకు నింపు కేసులో సస్పెన్షను. 2 డీటీలకు షోకాజు. విచారణాధికారిగా జేసీ ఎవరిని రక్షించాలనే ప్రయత్నాలొద్దు, బాధ్యులపై చర్యలు తప్పవు. మంత్రి దుర్గేష్. ఆకాశమంత ఎత్తు, ఆరోగ్యం చిత్తు. 30 అంతస్తులకు మించిన భవనాల్లో ఉండేవారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయంట. 30 అంతస్తులకు మించి ఎక్కడ ఉంటారు? వైజాగ్లో ఉంటారు, మేబీ వైజాగ్ లేదంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉంటారు. అంత మించి ఇంకెక్కడ ఉంటారు? మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటారు. తర్వాత బీజేపీలోకి చెంపై సోరెన్. కోల్కతా అత్యాచారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ. మేజర్ నాయుడు అసామాన్యుడు. ఆర్మీ మేజర్ రామ్ గోపాల్కు కీర్తి చక్ర. దేశ 2వ అత్యున్నత శౌర్య పురస్కారానికి ఎంపికైన మొట్టమొదటి తెలుగు రైతు బిడ్డ. దేశం కోసం ప్రాణాలు ఒడ్డేందుకు సిద్ధమైన గోపాల్. కుప్వారాలో 2 ఉగ్రవాదుల హతం. వావ్, మంచి స్టోరీ. అమెరికాలో ప్రకాశం టెక్కి మృతి. కాలిఫోర్నియాలో బీచ్ ఈతకు వెళ్లి దుర్మరణం. 20 నెలల క్రితం యూఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం. 6 నెలల క్రితం భార్య కుమారుడు అమెరికాకు. భౌతికాయం తెచ్చేందుకు ఏర్పాట్లు. టీడీపీ స్టాప్ లాజ్ నుంచి లీకేజ్. ఇప్పుడు ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో పెట్టుబడుల పండుగ. భారీ పెట్టుబడులతో నేడు 15 కంపెనీలు ప్రారంభం. ఏంటి హెడ్డింగు? పెట్టుబడుల పండుగ అంట. పోటీ పడుతున్నారుగా హెడ్డింగులు పెట్టడంలో. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ. ఈ ఆంధ్రప్రభ ఏదో గతంలో వైసీపీకి అనుకూలంగా రాసేవాళ్ళు కదా, ఇప్పుడు ఏమైనా న్యూట్రల్గా రాస్తున్నారేమోనని చెప్పి ఇది చదువుదామంటే ఇది మరీ భజన అయిపోయింది. వాళ్ళకంటే పెద్ద చెట్లతో భజన చేస్తుంది ఇది. పెట్టుబడుల పండుగ అంట. మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్న సీఎం. 900 కోట్ల పెట్టుబడులు, 2740 ఉద్యోగాలు. మరో 1213 కోట్ల పెట్టుబడులు, 4 కంపెనీలతో ఒప్పందాలు. శ్రీ సిటీలో పలు కంపెనీల సీఈఓలతో చంద్రబాబు సమావేశం. రాష్ట్రంలో భారీ పరిశ్రమల స్థాపన లక్ష్యంగా అడుగులు. ఇక్కడ వరకు ఓకే. కొత్త కంపెనీల ఏర్పాటుకు సీఈఓలతో సంప్రదింపులు జరుపుతారు అనేంత వరకు ఓకే, అది మంచిది. కానీ ఈ 2 నెలల్లోనే పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేయడం ఏంటో, 100 కోట్ల పెట్టుబడులు వచ్చేయడం ఏంటో, వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేయడం ఏంటో, సరే మంచిదే, నమ్ముదాం.
ఇన్వెస్టర్ల డెస్టినీ శ్రీ సిటీ అని ఓ పెద్దది రాసుకొచ్చారు. తర్వాత నేటి నుంచి ఉద్యోగుల బదిలీల జాతర, సచివాలయ సిబ్బందికి స్థానచలనము, తాత్కాలికంగా నిషేధం ఎత్తేసిన ప్రభుత్వం, 5 ఏళ్లు పూర్తయిన వారందరికీ తప్పనిసరి. వైసీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ వ్యవస్థ స్థానికులతోనే నియామకాలు చేపట్టిన వైను ప్రస్తుత బదిలీ ఉత్తర్వులతో అయోమయంలో ఉద్యోగులు. అవసరమైన వాళ్ళు బదిలీ చేసుకుంటారు, అవసరం లేని వాళ్ళు సిఫార్సులు తెచ్చుకుంటారు. బాబోయ్ శిశు మాఫియా, విశాఖలో హడలెత్తిస్తున్న చైల్డ్ రాకెట్, టాస్క్ ఫోర్స్ విచారణలో సంచలన నిజాలు, రాష్ట్రంలో గప్చుప్గా శిశు విక్రయాలు, వరుసగా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తరించిన మాఫియా, తాజాగా మరో కీలక నిందితుడి నుంచి చిన్నారిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. అంతర్రాష్ట్ర ముఠ విమానయానం, అందుబాటులోకి మరిన్ని విమానాశ్రయాలు, రవాణా రంగంలో పెరుమార్పులు. గగన కుసుమం, అందుబాటులోకి మరిన్ని విమానాశ్రయాలు వస్తాయంట. తర్వాత సంక్షేమ హాస్టల్లో ఇక భద్రతకు లోగిళ్ళు, మరీ భద్రతకు లోగిళ్ళు అంట. సంక్షేమ హాస్టల్లోకి వెళ్ళి చూసి రాయండి వార్తలు. ప్రపంచంలో ఎన్ని మారినా సంక్షేమ హాస్టళ్ళు మాత్రం మారవు. అవే బాత్రూమ్లు, అవే డోర్లు, అవే బిల్డింగ్లు ఉంటాయి. ప్రపంచంలో ఎన్నో మారిపోతాయి, సంక్షేమ వసతి గృహాలు మాత్రం మారవు. ప్రక్షాళనకు శ్రీకారం, సౌకర్యాలకు మెరుగులు, విద్యా ప్రమాణాల పెంపు, విద్యానిధి నిబంధనల మార్పు, స్కిల్ అప్గ్రేడేషన్ కసరత్తు, PMAGY స్కీమ్పై విశ్లేషణ, నేడు వర్క్షాపు సమీక్ష. సరదాగా మీ ఊర్లో మీరు సాటర్డే కానీ సండే కానీ సొంత ఊర్లోకి వెళ్తే, లేదా ఇప్పటికీ ఊర్లో ఉంటే మీ ఊర్లో ఉన్న హాస్టల్స్లోకి వెళ్ళండి, ఎంత వరస్ట్గా ఉంటాయి చూడండి. 10 హాస్టళ్ళు చూస్తే అందులో 9 హాస్టళ్ళు వరస్ట్గా ఉంటాయి. ఏదో ఒకటి అక్కడక్కడ బాగుంటాయి, బాత్రూములు బాగున్న డోర్లు ఉండవు, డోర్లు ఉన్న తుప్పు పట్టిపోయి ఉంటాయి, రూములు బాగోవు, చుట్టుపక్కల వాతావరణం బాగోదు, నీళ్లు రావు, బోర్లు పనిచేయవు, ఏదో ఒక రీజన్ చెప్తారు, మొన్నే పోయింది బోర్ అంటారు, ఏదో ఒక పిచ్చి రీజన్ చెప్తారు. అదంతా అవి దశాబ్దాల తరబడి అలాగే ఉంటాయి. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, గిరిజన సంక్షేమ వసతి గృహాలు అవన్నీ అలాగే ఉంటాయి. వీలైతే వెళ్ళి చూడండి, నేను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి. ఆకట్టుకున్న అనగానే సాదాసేదాగా జనంతో మమేకమై స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చెరగని ముద్ర, విశాఖలో అందరి నోట మంత్రి సత్యప్రసాద్ మాట. యాక్చువల్లీ అనగానే సత్యప్రసాద్ గారిలో ఒక స్కిల్ ఉంది. అంటే వీళ్ళు మరీ ఇలా రాశారని కాదు, కానీ ఆయన స్కిల్ ఏంటంటే ఎవరితో అయినా ఈజీగా కలిసిపోగలడు. ఆయనతో ఒక్క 2 నిమిషాలు మాట్లాడితే ఇంకా ఆయనతో మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది అనమాట. అట్లా ఒక విభిన్నమైన మాటకారు ఆయన. మంచి వ్యక్తి, బాలాతత్వం, అంటే ఎటువంటి కల్మషం లేకుండా మాట్లాడే టైం. ఇప్పుడున్న మంత్రుల్లో చాలామంది క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్ళు. సో 5 ఏళ్ల తర్వాత కూడా ఆ క్లీన్ ఇమేజ్ని అలాగే కాపాడుకుంటారా లేదా అనేది చూడాలి. ఇప్పుడున్న మంత్రుల్లో చాలామంది క్లీన్ ఇమేజ్, ఫ్రెష్ ఫేస్లు. సో 5 ఏళ్ల తర్వాత కూడా అదే ఇమేజ్ వాళ్ళు కాపాడుకుంటే గ్రేటే. కానీ ఆంధ్రప్రభలో మామూలు కాదు అసలు. అమ్మో, అసలు ఆ హెడ్డింగ్లు ఏంటండి, ఇంత భజన హెడ్డింగులు. పెట్టుబడులు పండుగ, ఇంకోటేమో భద్రతకు లోగిళ్ళు, ఓహో, ఇంకోటి ఆకట్టుకున్నాను. కానీ ఇలా రకరకాలుగా ఇచ్చారు, పోటీ పడ్డారు. తర్వాత కట్లేరు కన్నీరు, వంతెన ధ్వంసమై 6 ఏళ్ళు పట్టించుకొని గత పాలకులు, తెలుగు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజలకు ఇక్కట్లు, శాశ్వత వంతెన కోసం కూటమి ప్రభుత్వానికి విన్నపాలు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈనాడుకి వెళ్తే, మళ్ళీ ఈనాడులో లోపల పేజీల్లో ఇంకేమైనా ఉన్నాయా? లోపల పేజీలో పెద్దగా స్టఫ్ ఏమైనా ఉందా? ఇది కాదు. ఒక్క ప్రమాదం తలరాతి తారుమారు అని బాధ్యులు బాధితులు ఇంటిళ్ళపాతికి కష్టాలని రోడ్డు ప్రమాదాల యొక్క బాధితులు ఇచ్చారు. తర్వాత శ్రీ సిటీ కొత్త సభకులు 15 పరిశ్రమలు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఒకటి ఇచ్చారు. పట్టణ స్థానిక సంస్థల్లో డిజిటల్ మెరుపులు అంటే ఆస్తి పన్ను రసీదుల నుంచి వసూళ్ల వరకు అంతా ఆన్లైన్లోనే. పాత విధానాలకు చెల్లుచీటు పాడుతున్న ప్రభుత్వం, పన్ను వసూళ్లు పెరిగేలా ప్రత్యేక కార్యాచరణ, మంచిదే. తర్వాత వైకాపా అవినీతి మార్కులు కనబడకుండా చేస్తున్నారు, పోలవరం ప్రాజెక్టు అధికారుల తీర్పు, మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం అని ఒకటి ఇచ్చారు. విపత్తులకు గేట్లు మూసేస్తారు ఆయన, తుంగభద్రను కాపాడిన కన్నయ్య నాయుడు, ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాల్లో కీలక భూమిక. సో కన్నయ్య నాయుడు గారి గురించి ప్రత్యేకంగా ఇచ్చారు. నేను ఒక సెపరేట్ స్టోరీ రాస్తాను, సెపరేట్ స్టోరీ వీడియో చేద్దాం. తర్వాత గ్రావెల్ అక్రమ రవాణాకు పోలీస్ రక్షక వాహనం, చంద్రగిరిలో హెడ్ కానిస్టేబుల్, హోంగార్డుల సస్పెన్షన్. గ్రావెల్ అక్రమ రవాణా కంట పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చారంట, రక్షక వాహనం ఏర్పాటు చేశారంట. హెడ్ కానిస్టేబుల్, హోంగార్డు సస్పెండ్ అయ్యారు.
వాళ్ళ పాత్ర కాదు, వాళ్ళ పైన వాళ్ళు చెప్పుంటారు మీరు వెళ్ళండి అని. పైన వాళ్ళు చెప్తేనే వాళ్ళు వెళ్తారు. కాబట్టి నిజంగా యాక్షన్ తీసుకోవాలంటే వీళ్ళ పైన వాళ్ళ మీద తీసుకోవాలి, వీళ్ళ మీద కాదు. జీవీకే పవర్ దివాలా, డిస్కమ్ను ముంచేనా, 10 మంది డిఎస్పీలు బదిలీ, బోగస్ సదరం ధృవీకరణతో దివ్యాంగ పింఛన్లు, వైకాపా హయాంలో అర్హత లేకున్నా పెద్ద ఎత్తున జారీ, డాక్టర్లతో మధ్యవర్తిత్వం నడిపేందుకు దళారులు, గతేడాది నివేదిక తొక్కిపెట్టిన వైకాపా ప్రభుత్వం. సో గతేడాది నివేదిక వచ్చిందంట. అట్లా 8 లక్షల మంది దివ్యాంగులు పింఛన్లు తీసుకుంటున్నారు. వారిలో 60,000 మంది వరకు అనర్హులు ఉన్నట్టు చూశారనమాట. సో అనర్హులకు అదే సాక్షిలో బ్యానర్ వార్తగా రాశారు కదా పింఛన్లపై పిడుగని, అది బోగస్ సదరం ధృవీకరణ పత్రాలతో పింఛన్ తీసుకుంటున్నారని వాళ్ళని తీసేయడానికి రాస్తున్నారనమాట, ప్రయత్నిస్తున్నారు. అట్లా అనర్హులకు అందకుండా చేయడం ప్రభుత్వ లక్ష్యం. సో ఇవి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.